వాళ్ళందరి సమక్షంలో జరిగిన విషయాన్ని క్లియర్ చెప్పి అవి మొన్న ఈ యొక్క వేప చెట్టు కొమ్మలు విడిపోయడానికి ముఖ్య కారణం ఏమంటే మొన్న వర్షాలకి నేను గతంలో చూశాను చాలా మంది అంటే ఒక వారం ముందు కూడా పైన అంతా బ్లాక్ అని క్లీన్ చేయించేసిన మళ్ళీ మరుసటి రోజు మొత్తం ఆకుపట్టి మళ్ళీ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మనం మీటర్ల కింద కంప్లీట్ కాడతాము ప్లస్ కళ్యాణ మండపం కూడా కాడతాము. ఆ కారణం ఏమని ఇద్దరు కూడా పరిశీలించినాం. స్వామి ఇట్లా ఉంది అంటే సరే ఆకు రాదు అది కూడా నేను పైపు కూడా కట్ చేయాలని చూసా. ఈ ఇష్యూ జరిగిన తర్వాత అది కట్ చేయాలి చూడడానికి కొంచెం ఇదండి ఆకు పోయి మొత్తం పైపులో నీళ్ళు రాకుండా పైన బ్లాక్ అయిపోతున్నాయి. ఆ ఉద్దేశంతో కొమ్మలు పిలిపించుకుందాము ఆ ఉద్దేశంతోనే ఇది కూడా మాట్లాడుతున్నాం. ఇట్లా చేస్తామంటే సరే సమయం చిన్న కొమ్మలు కొట్టిస్తే బాగానే ఉంటుంది అనే ఉద్దేశం చేసాం. ఆయన నాది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు అందరూ మాట్లాడొద్దండి. కరెంటు మీటర్ దగ్గర ఆల్రెడీ కారణం వర్షం తగ్గిన తర్వాత కూడా వర్షం కూడా కాదు వర్షం తగ్గిన తర్వాత కూడా ప్లస్ కళ్యాణ మండపం కూడా కట్టెలడ్డం పెట్టాం చూస్తున్నారు బహుశా అది కారుతున్నందుకే కట్టెలడ్డం పెట్టాం. దీనికి అందరూ కారణం ఏంటంటే పైన వర్షం నీళ్లు కిందికి రావట్లేదు. దానికి కారణం ఏమంటే వేపాకు పడి ఆ వచ్చే నీళ్ళకి అడ్డుపడి అని చూసాం. 5 కూడా అంతా ఒకసారి ఫస్ట్ క్లీన్ చేయించిన మళ్ళీ మరుసటి రోజు చూస్తే మళ్ళీ ఇది అయిపోయింది. ఇంకా కాకుంటే మనం కొంచెం కొమ్మని ఇప్పించుకుంటే కనుక ఆకు అడ్డు పడకుండా ఉంటుంది. ఆ ఆకు అడ్డు పడకుండా ఉంటే కొంచెం వాటర్ వెళ్ళిపోతుంది. అప్పుడు కొంచెం మనం కొంతవరకు ఇదే చేసేట్టు ఉంటుంది అని ప్లస్ బయట కుడిక సారాహారం ఆ ఆకు కుడక కొమ్మలు కిందికి ఇదేనే ఆ సారాహారం పూర్తి కనిపించట్లేదు. ప్లస్ ఆ పైనంతా కూడా గది కుడక సరే కొంచెం కొమ్మలు కూడా కొట్టిస్తారు. ఆకు మనం చెమ్ము నీళ్ళు దాని మీద పోస్తే ఇది కాదు కొమ్మ మీద నీళ్ళు పడితే కొంచెం ఇది అవుతుంది దానికి ఎందుకంటే ఆక్సిజన్ టైప్ అలా ఉంటుంది. ఆకు పడితే కొంచెం బ్లాక్ అయిపోతుంది సార్ పెయింట్ కూడా సార్ కొంచెం ఆ కొమ్మలు కూడా విడిపించండి అదండి. సరే ఓకే అని చెప్పేసి మేము ఆ నిర్ణయం తీసుకొచ్చి కొని వచ్చింది తప్ప వేరే ఉద్దేశం కానీ ఎలాంటిది ఇది లేదు. దీంట్లో ఇంకోటి ఏమైందంటే మేము కరెంటు వల్ల పిలిపించాం ఆఫ్ చేయించాం కింద కొట్టి లోపల పైకి వచ్చాక ఉడికితే పెద్దది కొట్టాడు. అది వాడు మాకు నేను కింద ఉండి ఆ ఫోన్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. సార్ ఇట్లా వర్క్ అయిపోయింది అది మాట్లాడుకుంటే ఇంకో ఫోన్ ఆడ బయట మనిషి వచ్చేస్తే అది ఆటో పదం ఎవరుండ్రా నేను ఉండరా బాబు అది అని చెప్పి కొంచెం కింద ఉన్నా ఆ లోపల కొమ్మ కొట్టాడు. అది జరిగినది అది విషయం. మళ్ళీ మరుసటి రోజు అంటే ఇంకా ఆ రోజు ఏమైంది కొద్దిగా లేట్ అయింది ఇక 6:30 అట్లా అయింది. కొట్టాడే తప్ప ముక్కలు చేయలేదు. ఆ రోజు గురువారం రోజు ముక్కలు చేయలే. శుక్రవారం బాబు నువ్వు 12 తర్వాత రమ్మా శుక్రవారం జనాలు ఉంటారు మనం 12 గంటకు ఇదైపోతుంది నువ్వు 2 తర్వాత వచ్చి ముక్కలు చేసుకో అని చెప్పాను. ప్లస్ ఇంకోటి ఏమైందంటే ఆ రోజు ధ్వజ స్తంభం పైన కొమ్మ అది ఉదయం 6:30 ఎప్పుడో కొట్టాడు కట్ చేశాడే కానీ అది ధ్వజం మీద పడుతుందనే ఉద్దేశం డౌట్ వచ్చి పూర్తి కట్ చేయకుండా థర్డ్ సపోర్ట్ పెట్టాడు. దాన్ని మళ్ళీ ఇంకా దాన్ని అలాగే పెట్టలేము కదా ఎటు కట్ అయింది. అది 4 గంటలకు మళ్ళీ వచ్చి దాన్ని తీశాడు అంతే తప్ప అది గంట ఏం జరగలేదు. ఇక్కడ మా వంతు తప్పు ఏమంటే కొంచెం ఈ సైడ్ ఉన్న లాడు కొట్టడంలో అది బై మిస్టేక్ ఏమంటే మీకు కింద ఉండడం పైన ఉంది అది సార్ ఆ చివరికి నేను వెళ్ళలేను నేను కింద పడితే ఇబ్బంది అవుతుంది నేను కొట్టినా సార్ అని ఆ అబ్బాయి అన్నాడు. ఇది జరిగింది స్వామి. ఇకపై రాబో కాలంలో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము. ఇప్పుడు కొట్టనీకి వచ్చిన వ్యక్తి కత్తులు కటార్లు తీసుకొని వచ్చినాడు. కొట్టనీకి అది కత్తులు పైనకి అవి కట్ చేయనీకి అవి తెచ్చుకోవాలి కదా గొడ్డేలు గిడ్డలు అవన్నీ తెచ్చుకోవాలి. సరే రంప మిషనే తెచ్చుకున్నాడు. అది ఏదైనా స్టక్ అయినా దానికి సంబంధించి తెచ్చుకోవాలి. వాళ్ళు ఇనుప సామాగ్రి అనేది తెచ్చుకోవాలి. చెట్లను కొట్టేయాలంటే గొడ్డేలి కావాలి అది కటర్ మిషన్ కావాలి అనేది తెచ్చుకోవాలి. వచ్చిన వ్యక్తి అన్యమతస్తుడు మన టైం బాగుండి ఉత్త చెట్టునే కొట్టినాడు. 4 విగ్రహాలను బలగొట్టింటే మన పరిస్థితి ఏంది? దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? లోపలికి వచ్చేటప్పుడు పని చేయించేటప్పుడు పక్కన ఒక పెద్ద మనిషి ఉండాలా వద్దా? అవి మేము ఆ విషయం ఎవరైనా కట్టర్స్ ఉంటే కూడా మేము కూడా వీలైనంత వరకు చైర్మన్గా ఉండి ఇట్లా ఉంటే మేము ఆ విషయంలో కూడా ప్లస్ ఈ పెయింట్ కూడా ముస్లిం అంటే మేము కూడా వద్దని చెప్పి మన ఆచార్యం ఒక 10,000 ఎక్స్ట్రా అయినా కానీ అతనికి బాగుంటుంది ఉద్దేశంతో కూడా అతనికి ఒప్పించాం. అది కూడా ఈ విషయంలో కూడా చూసినాం. ఆల్మోస్ట్ ఎక్కువ % మాకు తెలిసినంత వరకు ఏమంటే లేక అబ్బాయిని పిచ్చుకోవడం జరిగింది. మనము ధర్మకర్తలు పాలక మండలి ఉంది. పాలక మండలిలో ఒక చర్చ చేసుకొని ఇట్లా మేము అనుకున్నాము మాకు హిందువులు ఉన్నారా వేరే వాళ్ళు ఉన్నారా ఒక 20-30 మందిని కూర్చోబెడితే నాకు పరిచయస్తులు ఒక 5 మంది ఉంటారు నీకు పరిచయస్తులు ఒక 5 మంది దాంట్లో ఒక్క హిందువు దొరకకుండా పోతాడా మన కర్మకు? నాకు తెలిసినంత
మనం చేసిన పని ఎవరిని అడగలే ముందు మెయిన్. ఇంకొకటి ఏమి, ఇప్పుడు నువ్వు నరకాలని అనుకోయినప్పుడు అందరినీ పిలిచి మాట్లాడించి పక్కన నిలబడి ఈ కొమ్మది ఈ కొమ్మది ఈ కొమ్మది అని చెప్పాలి కదా. ఊరికే నువ్వు తీపు అని చెప్పి వెళ్ళిపోతే వాడేమనుకుంటాడు, వానికి అనుకూలం ఏముందో అది నరికిపోతాడు తప్ప మనకు అనుకూలంగా నరకడు. ఆ అనుకూలం లేకుండా వాడు నరికినాడు అనుకో, ఏదైనా విగ్రహం మీద పడో గోపురం మీదనో పడింటే ఏం జరిగింది, నష్టం ఎంత అపవిత్రమైతే మన గుడి. చెట్టు కాబట్టి ఈ రోజు మన కట్టిన గుడి కాదు ఇది, దాదాపు 2000 సంవత్సరాల కిందటి గుడి. ఆడ చరిత్ర కూడా రాసి పెట్టారు మనకు. ధ్వజస్తంభం కానీ గాలి గోపురం మీద కానీ ఒక కొమ్మ పడింటే మనం ఎవరం లేకుండా ఏంది పరిస్థితి, మనం ఇవ్వాలి కదా. ఎవరు లేకుండా కట్ అయితే కింద పడకుండా కొమ్మకు సపోర్ట్ చేసుకుంటాడు. నాకైతే చూపించడం మీరు చెప్పినది బాగానే ఉంది స్వామి, దాని గురించి మనం ఉండడం లేదు. కానీ రెస్పాన్సిబిలిటీ మనం వర్క్ చేపిస్తున్నామంటే మనం ఇంట్లో పని వేరే వాళ్ళకి అబ్బాయిపోతామా, మనం పక్కన నుండి చేసుకుంటామా. దేవస్థానం కూడా మీరు బాధ్యత ఉంది కదా, ఎండోమెంట్ తరపున ఒక బాధ్యత అధికారి మీరు పక్క నుండి నిలబడి చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా. సరే ఇప్పుడు చెట్టు కొట్టినకి వచ్చినాడు వాడు, మన టైం బాగుండా వాడి టైం చెట్టు మాత్రమే కొట్టినాడు. పొరపాటున విగ్రహాలు వల్ల కొట్టినాయి, చేతులు జారినాయి, తగిలినాయి అనింటే మన పరిస్థితి ఏంది. ఈ సమస్య ఎంత దూరం పోవో చెప్పు మనం. అందులో ఇంకోటి మనం మీటింగ్ పెడితే ఒకరిద్దరం కాదు 15-20 మందిని అట్ ఏ టైము ఉదయం 10 గంటలకు ఫోన్ చేసి 11కైనా ఖచ్చితంగా పనులన్నీ వదులుకొని మాతా సేవ కోసం వస్తున్నాం. అటువంటిది చెప్పింటే అయిపోతుంది. చెట్టు తీస్తాము అని చెప్పింటే వాసన ఏకీభవించినాడు. పెద్ద మొద్దులకు వాసన ఏకీభవించాడు. ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఏమవుతుందంటే వాసన బ్లేమ్ అవుతున్నాడు. ఏమని నేను వాసన మాట్లాడుకున్నామంటే ఏ మాట కొమ్మ తీస్తారని కానీ మొద్దు తీస్తారని కొట్టాలని ఇట్లా కొమ్మలు ఇబ్బంది అయింది అని చెప్పి అంటే చిన్న కొమ్మలు ఏమైనా ఉంటే తీసేసుకోదా, చెట్టు జోలికి పోదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. సర్లే అని చెప్పినాడు. అది జరిగిన తర్వాత నాకు ఫోన్ చేసినాడు ఆయన, ఇది లేబర్ని పిలిచేటప్పుడు లేబర్ వస్తారు అట్లా. నాకు పనికి నేనైతే రాని కాదు, మీరు మీరే జాగ్రత్త చేసుకోండి అని చెప్పాను. కమిటీ మెంబర్లతో డిస్కషన్ చేసి మేము ఆయన రాకుండా వేరే వాళ్ళ దగ్గర రావాలని చెప్పొచ్చు కదా. చెప్పకుండా సార్ 500 సంవత్సరాలు సార్ పిల్లలు కాకుండా 10 చుట్టూ 11 చుట్టూ తిరిగితే మొక్కునేవా ఇది గుడి. చెట్టు అలాంటి చెట్టు కొట్టే ఎంత పాపం సార్, మాకెళ్ళ పాపం వస్తుంది సార్. వాసన్న పొద్దున కిట్టన్న శుక్రవారం రోజు అరుచుకుంటుంటే సార్ ఆపేయండి సార్ అంటే మళ్ళీ సాయంత్రం 4 గంటలప్పుడు ఎందుకు మీరు చేసినారో అర్థం కావడం లేదు. అది ముందు రోజు సాయంకాలం ముక్కలు చేయలే, మొక్కలు చేయలేదు, వదిలిపెట్టేయండి. ఆ ముక్కలే చేసింది సాయంకాలం 4 గంటలకి. నేను కొట్టాలని పంపిస్తున్నాను సార్. నేను చెప్తున్నా కదా, మీరు కావాలంటే చూసుకోండి. ఒకటి మాత్రం ఎప్పుడు అంటే ధ్వజస్తంభం పైన ఒకటి దాని మీద పడింది, అది పడలేదు, పడతాదనే ఉద్దేశంతో ఉదయం 6-6:30 చేశాడు. అది పడతా ఉద్దేశం అట్లా పెట్టినా అది తర్వాత 4 గంటలు అది ఒకటి మాత్రం అది జరిగింది. అసలు మీరు ఇక్కడ సేవకులకు విలువ ఇస్తున్నారా? ఏదైనా పని చేయాలనుకుంటే వాళ్ళకు అనుమతి తీసుకున్నాగా చేస్తున్నారా, మీ సొంత నిర్ణయంతో చేస్తున్నారా? ఇప్పుడు మీరు చేసిన తప్పిదం అంటారో తప్పంటారో దీన్ని ఏమంటారో నాకు తెలియదు. మీ వలన పెద్ద ఆయనకు మాట వస్తుంది, విజయ్కి మాట వస్తుంది, ప్రతి ఒక్క సేవకులకు మాట వస్తుంది. వీళ్ళ పర్మిషన్ తీసుకొనే ఫలాని ఈవో గారు ఇట్లా చేసినాడు, వాళ్ళ నుంచి పర్మిషన్ లేకుండా చెయ్యడు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళందరినీ అడిగి మాత్రమే చేస్తున్నాడు అనేది ఒకటి మీ పేరు మీద బ్లేమ్ వచ్చింది బజార్లో. దాన్ని మీరు ఎట్లా తుడిపేసుకుంటారు చూడండి. వచ్చిందని అర్థం చెప్పండి. మీరు ఇందర ఫస్ట్ మీ స్టోరీలో ఏముంది, అక్కడ పెయింట్ వేయాలంటే మనిషి వెళ్ళి వేయటానికి ఇబ్బందనో లేదా ఎక్కువగా కొమ్మలు ముందుకు వచ్చినాయనో గర్భాల ఆలయం గోపురంకి మీకు అడ్డుగా ఉందనో సంథింగ్ మీరు చెప్పారు. మీ మాటలో ఉన్నటువంటి తత్వం అదే. అయితే అది ఎంతండి, చెట్టు ఎంత దూరం ఉంది, గర్భాలయ గోపురం ఎంత దూరం ఉందండి, ఇంత మీద మాడు కొట్టేస్తావా నువ్వు ఏమన్నా 10 బకెట్లు మోసి దానికి నీళ్లు పోసి పెంచావా? నేనంతా నా పిల్లల కోసం ఆ చుట్టూ తిరిగినా. నేను మీరు ఉన్నది 5 సంవత్సరాల నుంచి ఇక్కడ తాలింపుకి వచ్చినా. ఏళ్ళ పాటు కడుపులో బాగా మీరు చెట్టు అంటున్నారు, మేము దైవ వృక్షం అంటున్నాము.
ఈ దైవవృక్షాన్ని గురించి నీకు తెలుసా? ఏడానికి? మీ వల్ల పెద్దవాళ్ళందరికీ మాటలు వస్తున్నాయి. ఆ విజయాన్ని ఎంత సేవలు చేస్తుంటే మనిషిని వ్యాపారం చేసుకుంటున్నారు. నేనే వ్యాపారం చేసుకున్నా. వాసు గారు ఇక్కడ ఉంటే ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇంతమందిని సమూహం చేయగలిగినాడు. అటువంటి వ్యక్తికి మీ వల్ల అవార్డులు వస్తున్నాయి. దీనిని చిన్న విషయం అంటారా మీరు? బెకారమైన పడింది. ఇప్పుడు నేనే అనుమానం పడుతున్నా వాళ్ళ మీద. ఎన్నోసార్లు నేను ఇచ్చేసిన నా బాల్య వయసు నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల వల్ల 3 ఏళ్ళ నుంచి గలాటలలో నేను వచ్చి పార్టిసిపేట్ చేయడమని బాల్య వయసు నుంచి అక్కడ బాయింది. ఆ బాయిలో నీళ్లు తీసుకొచ్చి మా బావగారు వంగగారు కొండయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎవరైనా అడగండి మా బావగారు పేరు చెప్తారు. ఆ బాయిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ జలముతోనే అభిషేకాలు జరిగేటివి. మరి అలాంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని మీరు చెప్పారంటారా? నువ్వు చేసిన ఫలితానికి మీ వల్ల జరిగింది అని బాబు ఆ మంచి సేవకులు చేసుకునే పని మాటలు పడుతున్నారు. మీకు అధికారికంగా ఎవరైనా ఉత్తర్వులు ఇచ్చారా? పైనుంచి ఆర్డర్ తీసుకున్నారా? మనం ఎవరేమంటే స్లాబ్ కారడం ఆకు అడ్డుపడి వర్షం నీళ్ళు పోకుండా ఉంటే స్లాబ్ ఇబ్బంది అనే ఉద్దేశంతో అంటే మీ పై అధికారులకు ఈ విషయం చెప్పలేదు. ఈ విషయం పై అధికారులకు చెప్పలేదు. మీరు మీ సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. చిన్న కొమ్మలే కదా అనే ఉద్దేశంతో మేము అదైతే తీసుకోలేదు. ఇంకోటి అడవి ఏదైతే చట్టం ఉందో చట్టంలో 5 సంవత్సరాలు దాటిన చెట్టును నరకకూడదు. తెలుసా మీకు ఆ విషయం? పర్మిషన్ తీసుకున్నారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి? 5 సంవత్సరాలు దాటిన చెట్టు నరకకూడదు. మీకు ఆ విషయం తెలుసా? అది ఏ చెట్టు అయినా సరే మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఉంది. తెలుసా మీకు ఆ విషయం? ఒక నిమిషం అమ్మ మాట్లాడు. మహానందిలో సత్రంలో మేము చెట్టు కొట్టినాం. భక్తులేమో అది దేవతాక్షం అంటారు. నేను ఆ విషయం పక్కన పెట్టేసి ఒక కామన్గా మాట్లాడతాను. ఒక మామూలు చెట్టును కొట్టాలంటే కూడా అంటే రోడ్డు మీద ఉన్న చెట్టుని కానీ మన సొంత స్థలంలో చెట్టుని కొట్టాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూట్ తీసుకోవాలి. దీనికి ఎటువంటి అనుమతులు తీసుకున్నారో చెప్పండి. అది లేదు పొల్యూషన్ తీసుకున్నారా? సచివాలయంలో తీసుకున్నారా? దీనికి సంబంధించిన అనుమతులు మీ దగ్గర ఉన్నాయా? కరెంట్ డిపార్ట్మెంట్ కాదండి, సచివాలయంలో వచ్చారు. ఓకే, అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పలేదు మీరు. ఏ టైంలో ఉంటావు చెప్పు. నువ్వు ఫోన్ నీ ఫోన్ నెంబర్ అది నీ ఆఫీస్కు ఎన్ని గుళ్ళు అంటే మెయిన్ గుడి జీతం ఏడా తీసుకుంటావు? జీతం ఏడా తీసుకుంటావు? 10 గుళ్ళలో జీతాలు ఇస్తున్నారా నీకు? నీకు మెయిన్ గా గుడి అది, నీకు మెయిన్ గుడి యాదప్ప చెప్పినారు. అట్లా ఉండదు. ఆఫీస్ ఎందుకు పెట్టావిడా? నువ్వు 10 గుళ్ళలో ఆఫీస్ పెట్టావా? మనకు దేవాలయంలో ఆఫీస్ అవైలబుల్ లేకపోతే బయట రెంట్ తీసుకుంటాం. బయట రెంట్ తీసుకుంటాం. ఇక్కడ ఆఫీస్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను పెట్టింది కాదు ఇది ఆఫీస్. మొదటి నుంచి ఆఫీస్కు టైమింగ్ ఉండాలి కదా, నీ పేరు ఉండాలి. ఫలానా ఈవో లక్ష్మీనారాయణ అనే పేరు ఉండాలా, నా టైమింగ్ ఇది ఉండాలా, నేను ఈ అవర్స్లో ఇంతవరకే పనిచేస్తాను, శుక్రవారం మాత్రమే ఈ గుళ్ళు ఉంటాను, ఇంకొక గుళ్ళు ఈ రోజు ఈ గుడి ఆ రోజు ఆ గుడి అని పెట్టాలి కదా. కొట్టమని ఎవరు చెప్పినారు? మీరంతా మీ సొంతంగా మీ నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఎవరితో మాట్లాడారా? మీరు స్వతహా నిర్ణయం తీసుకున్నారు, ఎవరితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. నేను నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది కూడా ఈవో గారి మీద స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు ఏదన్నా సరే ఉన్న వాస్తవం ఒప్పుకుంటే ఉంటారు, లేకపోతే ఇక్కడితో అయితే నిలబడదు ఇది. ఎందుకంటే ఆ చెట్టు 100 మంది మహిళలు కానీ వచ్చే భక్తులు అందరూ ఒక అమ్మవారిని చూసుకుంటే ముఖ్య వృక్షం అది. కానీ హిందువుగా హిందువుకు పుట్టి జ్ఞానం ఉండేటోళ్ళు ఎవరు ఆ పని చేయరు. ఎవరు గతంలో మా నాయన చేయబడినప్పుడు చిన్న రెమ్మలు నిలుస్తుంటారు, అబ్జెక్షన్ చెప్తే అది నిలబెట్టిన వాళ్ళు ఈ రోజు అంత పెద్ద కొమ్మ కోస్తుంటే ఒక 10 నిమిషాలు అయ్యే పని కాదు అది. 10 నిమిషాలు అయ్యే. మాకు ఒకటే క్లాస్ చెప్పండి, మీరంతా మీరు నిర్ణయించుకున్నారా? ఎవరితో సంప్రదించి మాట్లాడాలి? అది ఎవరితో మాట్లాడి ఇక్కడ ఎవరితో మాట్లాడి చెప్పండి నాకు. చెప్పండి సబ్జెక్టు చైర్మన్ గారు చెప్పా. ఏమని చెప్పారు? సమయం ఇట్లా మనకు వర్షం పడితే ఆకు అడ్డుపడి స్లాబ్ లీక్ అవుతుంది సమయం అది చూపించిన కార్యాలయం చూపించిన పైన చూపించిన
ఇట్లా ఉంది స్వామి చూడు పక్క చిన్న చిన్న రెమ్మలన్నా కొట్టేసుకుందాం ఇట్లా అంటే సరే స్వామి అని చెప్పాను. అది ఫస్ట్ ఒక వారం ఉన్నాను. మళ్ళీ మనకు వర్కర్ అనుకోకుండా వేరే చోట చేస్తుందా అంటే ఆడ మాట్లాడుకున్నాం. స్వామి పలానా రోజు వస్తాడు స్వామి, బేస్తవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు వస్తాడు స్వామి, మీరు రాండి అని. సరే కొంచెం నాకైతే పని ఉంది, వీలైతే వస్తా, లేకపోతే మీరు చేయించండి అని. ఆయన ఏమైనా కొమ్మలు కొట్టమన్నాడా ముద్దులు కొట్టమన్నాడా? మా వర్షం కొమ్మలే, మా వర్షం అంతే తప్ప అది కొట్టిన ముద్దు కొమ్మ అవుతుందా? అది కూడా కింద నేను ఉన్నప్పుడు అసలు ఆ ముద్దు అడ్డం వచ్చిందా? కొద్దిగా సార్ అది నేను కింద అప్పుడు వరకు కింద అయిపోయిన తర్వాత ఏ బాధ్యత రహితం బావ, బాధ్యత రహితం. దేవస్థానం పని మనిషి పనులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం పని నేను చెప్తాను. రోజు కసు కొడితే ఆకులు పోతే నీళ్ళు నిలబడవు కదా. మీరు ఒక దేవస్థానం సిబ్బందితో పని చేయలేరు. బిల్డింగ్ ఉందా? అది కూడా చెట్టు ముందా బిల్డింగ్ ఉందా? మరి చెట్టు ముందన్నప్పుడు బిల్డింగ్ ఎట్లా కొడతావా నువ్వు? బిల్డింగ్ కోసం చెట్టుని ఎట్లా కొడతావు నువ్వు? ఉందా బిల్డింగ్ ఉందా? చేసిన తప్పు ఫస్ట్ ఏం తప్పు అంటే యాక్చువల్గా రెమ్మలు మాత్రమే రెమ్మలు మాత్రం. ఆ రెమ్మలు కొట్టేటప్పుడు కానీ ఆ ఏం చేసినప్పుడు కూడా మనిషి అక్కడ పోయి నిలబడి కుట్టించుకోవాలి. అది ఈయన బాధ్యత. అది ఈయన ఎవరికో అప్పచెప్పి ఈయన ఏడో కింద ఉండి అది కొట్టమంటే వాడి తలా ముందు కొట్టడం అది 100% తప్పు. 100కి 101% తప్పు. ఇంత ముందు కూడా లోగా ఏదైనా అడ్డం పడితే చిన్న చిన్న రెమ్మలు కొట్టినారు కానీ ఎవరు కూడా ఇంత జోలికి పోలే. ఇతను బాధ్యత తీసుకున్నప్పుడు పైన నిలబడి నిదానంగా ఏమైనా చిన్న చిన్న రెమ్మలు ఏమైనా అడ్డం వస్తే అవి తీసుకోవాలి. ఆ తప్పు అయితే 100% సార్. తర్వాత ఇంకోటి కూడా సార్, మీరు శుక్రవారం రోజు పొద్దునే నేను వచ్చి వాళ్ళు చుట్టే ఎప్పుడే పంపించి అరిసి పంపించినా మీకు కూడా ఎప్పుడే ఫోన్ చేసి ఏం సార్ మీకు ఏమైనా అర్థం ఉందా లేదా, అంతలా ముద్దులు కొట్టారు మీరు, ఏ విధంగా కొడతారు మీరు ముద్దున అన్నా నేను మీరు చిన్న చిన్న రెప్పలు కొట్టాను అంటే అంతలా ముద్దు ఏ విధంగా కొట్టారని అడిగినా కదా నేను. అడిగినా కదా చెప్పు. అడిగిన తర్వాత ఏం చెప్పినా నేను, ముందు వాళ్ళు ఇమ్మీడియట్గా పంపించాయి. ఇప్పుడే నువ్వు 100% తప్పు చేసినావు నేను అని చెప్పి మళ్ళీ 4 గంటలకు ఎందుకు వచ్చినారు వాళ్ళు? 4 గంటలకు ఎందుకు రాపించావు? యాక్చువల్ ఉద్దరు రమ్మని చెప్పలేదు నేను. మనకి 4 గంటలకు వచ్చి అది మిగిలింది ఏదైనా ఉందనుకో తర్వాత సమావేశం వచ్చి ఇట్లా మిగిలింది ఉంది దీన్ని ఏం చేద్దామని అడగాలి కదా నువ్వు. మళ్ళీ 4 గంటల వాళ్ళు పిలిపించి ఎందుకు ఆ విషయంలో నేను అతనికి ఏం చేశాను, శుక్రవారము 2 గంటలకు ఉదయం ఏం చేశాడంటే ఒక కొమ్మ ఉదయం జనాలు వస్తారు చెప్పకుండా ఇంతమంది ఇప్పుడు 40 మంది చెట్టు ఆకుంటుందామని చెప్పినాడు. 100% అదే డబ్బుల కోసమే చెట్టు అమ్ముకున్నావు. ఇంత ముందు కూడా మీరు ఒక నిమిషం బాబు పుట్టాలమ్మ కూడా చేశారంట. మీరు 2020-2021లో పుట్టాలమ్మ కూడా చెట్టు కొట్టారంట. ఇదే మాట కూడా వచ్చింది నాకు. మీరు కొట్టలేదు. అసలు అవసరం రాలేదా చేయలేదా? 2021 కొట్టే ఒక మంచి నాకు మెసేజ్ పెట్టాడు. లేదు 100% రాంగా ఇది. నాకు అసలు నేను ఉన్నా సార్, నేను ఉండే కొట్టించిన ఐదు కొట్టేప్పుడు కింద ఉన్నా సార్. వ్యక్తిగతంగా లేకపోతే సొంతనే ఇదిగా జరిగింది. అది పొరపాటున జరిగిన విషయం మీకు అందరూ చెప్తున్నా. అది ఏదో నేను ఆ ఉద్దేశంతో చేసే తప్ప అది పొరపాటు జరిగిపోయింది. దాంట్లో కూడా చుట్టుపక్కల ఎవరితో నేను చర్చించకపోవడం నా తప్పే. ఇది ఒక్కసారికి మీరు క్షమించండి. చెట్టు కొట్టేటప్పుడు కూడా బాధ్యత గల నువ్వు పక్క నుండి చెట్టు కొట్టేయాలి. అది కూడా తప్పేలేదు. ఆల్రెడీ ఉన్నా కాబట్టి లేకపోతే లేదని చెప్పాను. ఉన్నాను కాబట్టి ఉండాలని చెప్పాలి. మరి మీరు ఎందుకు మీకు పెద్ద మనిషి లేడు ఎవరు ఉన్న వాళ్ళు చెప్తే చేసినాడన్నారు. బుద్ధొద్దు. మాట్లాడదు
మూసి పెట్టేది పెద్దది నువ్వే. ఒక్క నిమిషం. నేను ఎవరిని ఇప్పుడే కాదు, నేను ఈ విషయం గురించి బయట వాళ్ళతో మాట్లాడినాను. మనం ఎవరితో ఇది నేను చేసినాను, ఇది నా సొంతమే కాదని మీరు అన్నారా లేదా? నేను ఆ క్వశ్చన్ మాట్లాడలేదు. నా మాటల వ్యక్తి ఎవరు మాట్లాడినా కాదు, మీ నోటి నుంచి వచ్చిన మాట అది. నిన్న నుంచి ఇదే అడిగింది, నిన్న నుంచి వచ్చింది ఇదే వాయిస్ వచ్చింది. ఏమన్నారు? నా సొంతంగా నిర్ణయం చేసుకోవాలి, పెద్ద మనుషులు చెప్పింటే కొట్టామని నిన్న నుంచి నేను కాబట్టి నిన్న నిన్న వాయిస్ నేను సిడిఓ గారికి ఇచ్చినప్పుడు కూడా వేరే పెద్ద మనుషులు చెప్పినారంట, ఈయన కొట్టినారంట. పెద్ద మనుషులు కూడా బయట చెప్పాలని చెప్పిన. ఇప్పుడు అసలు ఇంత చర్చ జరగడానికి కూడా కారణం అదే. నువ్వు పెద్ద మనుషులు చెప్పింటేనే నేను కొట్టినానని చెప్పింటేనే ఈ చర్చ. అసలు ఆ మాట లేకుండా చర్చనే లేదు. నేను బసవరాజు అయ్యానట్టు చెప్పిన, నేను ఎవరిని చర్చించలేదు, మాట్లాడలేదు. ఈ విషయం ఒక నిమిషం చెప్పండి, ఒక నిమిషం. మీరు పెద్ద మనుషులు చెప్తే చేసిన పూర్తి బాధ్యత ఆయన అంటారు. ఆయన సాక్షి చెప్తాను. అమ్మవారి దగ్గర నుంచి చెప్తారా? ఎక్కడ చెప్తాను? ఇప్పుడు చెప్తాను. నీవు పెద్ద మనుషులు చెప్తే చేసినాను అనేది అనలేదు, నువ్వు అనేది అమ్మాయి దగ్గర వచ్చి చెప్తున్నా. నేను ఎక్కడే చెప్తాను. మరి అది ఎక్కడ? ఎందుకంటే విషయం మీ వల్ల నువ్వు చెప్పిన స్పందించడం వల్ల మంచి ఆధిపత్యాలకు మేము దొంగలుగా వీళ్ళు చేస్తున్నారని మాకు కుళ్ళిపోయినాం. మేము ఈ విషయంలో విషయం మంచి వ్యక్తుల్ని మేము చెడ్డ చేసుకున్నాం. మాత్రం చెప్పలేదంటున్నాడా? ఒక మనిషికి నీళ్ళు 70 ఏళ్ళ మనిషికి నేను యువకు గట్టిగా ఇవన్నీ గిరికన్నాడు. నేను యువకే ఇస్తానని చెప్పి మాట్లాడినాడు. నీకు ఆయన ఇచ్చినా లెటర్? ఇయ్యలేదు. మరి ఎందుకు చెప్పినావు? అదే నీకు శిక్ష. బేషరతుగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. అంతే. లేదంటే నీ మీద కంప్లైంట్, సివిల్ కేసు అన్ని యాక్టివేట్ అవుతాయి. నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరికి లేదా? ఎవరు చెప్పులు వేసుకొని ఎట్లా వస్తున్నాడు? మనమే రావడం లేదు చెప్పులు దాటి లోపలికి. వాడు ఎవడో చెప్పులు వేసుకొని పైకి పోతున్నాడు. అమ్మవారి గర్భగుడి ఉంది. నిన్న నేను కల్లా చూసాను. వాచ్మెన్ ఎవరు? బాధ్యత ఎవరు? ముందు ముక్కు దేవాలయానికి ఏది దేవాలయానికి ఏమైనా దెంగ పైన 4 విగ్రహాలు పగ దెంగిన ఎంత ఎంత ఊరికి ఎంత చెడ్డ పేరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.